జై శ్రీమన్నారాయణ. 327వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం అప్రమత్తాయ నమః. హో శ్రీమన్నారాయణ, ప్రమత్తుడు అంటే చురుకుతనము లేకుండుట, స్తబ్దముగా ఉండుట, జాగ్రత్తగా లేకుండుట. కానీ నువ్వు అప్రమత్తుడివి కదా తండ్రి, చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి వాడివి, చురుకుదనముతో ఉండేటటువంటి వాడివి. ఆ రోజున సముద్రమథన సమయములో ఏమాత్రము అజాగ్రత్తగా నువ్వు ఉన్నా ఎన్నో ప్రమాదాలు సంభవించేటటువంటి అవకాశం ఉంది కదా తండ్రి. కానీ అట్లాంటి ఆపదలు ఏమాత్రము రాకుండా ప్రతిక్షణము సావధానంగా ఉండి ఆ మథన కార్యాన్ని నిర్వహించినటువంటి కూర్మనారాయణుడివి కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం అప్రమత్తాయ నమః. ఓం అప్రమత్తాయ నమః. సముద్రమథన సమయములో ఏ ప్రమాదము జరగకుండా జాగ్రత్త వహించినటువంటి అప్రమత్తముగా ఉన్నటువంటి కూర్మనారాయణ స్వరూపాన్ని మన హృదయ మందిరములో సాక్షాత్కరింపచేసుకుంటూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు రామచంద్రుడితో అంటూ ఉన్నాడు, అన్నా రామా, నాకు తెలుసు మా అమ్మ కైకమ్మ చేసినటువంటి పని మహాపాపమే అని నాకు తెలుసు. అమ్మను ఖచ్చితంగా దండించాల్సిందే అన్నా. కానీ ధర్మబంధేన బద్ధోస్మి, ధర్మమనేటటువంటి త్రాటితో కట్టబడి ఉన్నాను కనుక అమ్మను దండించలేదన్నా. అన్నా, పరిశుద్ధమైనటువంటి వంశములో పుట్టినటువంటి వాడినై ఉండి, ధర్మము తెలిసినటువంటి వాడినై ఉండి, దశరథ మహారాజు పుత్రుడినై ఉండి అందరూ అసహ్యపడేటటువంటి పనులు చేయలేను కదా అన్నా. అందుకే అమ్మను దండించలేదు, నాన్నను నేను దూషించలేదు. కానీ అన్నా, నీకొక విషయం తెలుసునా? మన నాన్నగారు కేవలం ఒక్క స్త్రీకి సంతోషాన్ని కలిగించటం కోసం ఇంతటి పాపకార్యం చేశాడు మన నాన్నగారు. అన్నా, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, అంతకాలే హి భూతాని ముహ్యంతీతి పురాశ్రుతి అంటూ మరణము దగ్గర పడ్డప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు అని అంటారు కదా, బుద్ధి విరుద్ధంగా పనిచేస్తుంది అని అంటారు కదా అన్నా. అదిగో ఈ విషయం మన నాన్నగారి విషయములో నిరూపణ జరిగింది, ప్రత్యక్షమయ్యింది. అన్నా, మరణము దగ్గర పడింది కనుకనే మన నాన్నగారు సరి అయినటువంటి నిర్ణయము తీసుకోలేదు. అందుకని ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే నాన్నగారు చేసినటువంటి తప్పుడు నిర్ణయాన్ని చక్కబెట్టడం కోసం నువ్వు వెనక్కి రావాలన్నా. అన్నా రామా, తండ్రి చేసినటువంటి అధర్మాన్ని సరిచేసేటటువంటి కొడుకుని అపత్యం అంటారని శాస్త్రం చెబుతోంది. అంటే అధర్మము చేసినటువంటి తండ్రి పతనము చెందకుండా తిరిగి అధర్మాన్ని ధర్మకార్యముగా నిలబెట్టేటటువంటి కొడుకు
తండ్రి పతనము చెందకుండా కాపాడేటటువంటి వాడు కనుక అట్లాంటి వాడిని అపత్యమంటారని, అలా చేయనటువంటి వాడిని అసలు కొడుకే అనరని అంటారు కదా అన్నా, శాస్త్రం చెబుతోంది కదా అన్నా. అందుకే అన్నా నువ్వు వెనక్కి వచ్చి ఇంతమందిని కాపాడాలి. కైకేయీం మాంచ తాతంచ సుహృదో బాంధవాశ్చనః పౌర జానపదాన్ సర్వాన్ త్రాతు సర్వమిదం భవాన్. అన్నా నువ్వు వెనక్కి వచ్చి నన్ను, అమ్మను, నాన్నను, మిత్రులను, బంధువులను, పౌరులను, గ్రామస్తులను అందరినీ కాపాడాలన్నా నువ్వు వెనక్కొస్తేనే ఇంతమంది కాపాడబడతారన్నా. నువ్వు వెనక్కి వస్తేనే పాపము చేసినటువంటి అమ్మ కాపాడబడుతుంది, అధర్మము చేసినటువంటి నాన్న కూడా కాపాడబడతాడు. నిన్నే నమ్ముకున్నటువంటి మేమంతా కూడా కాపాడబడతామన్నా. నువ్వు వెనక్కి రావాలి. క్వచారణ్యం క్వచ క్షాత్రం, అడవి ఎక్కడా క్షత్రియ ధర్మం ఎక్కడన్నా. క్వ జటాహ క్వచ పాలనం, జటలు దాల్చుడెక్కడా పుడమి కాచుడెక్కడన్నా. ఈదృశం వ్యాహతం కర్మ, ఇట్టి విపరీతమైనటువంటి పని నా భవాన్ కర్తుమర్హతి. అన్నా నువ్వు చేయాల్సింది కాదన్నా ఈ పని. ఏషహి ప్రథమో ధర్మ క్షత్రియస్య అభిషేచనం, క్షత్రియునికి పట్టాభిషేకమే మొట్టమొదటి ధర్మమన్నా. కనుక నువ్వు వెనక్కి వచ్చి ప్రజానాం పరిపాలన చేయాల్సిందే అన్నా అంటూ భరతుడు శ్రీరామచంద్రుణ్ణి అర్థిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయ స్వామి, మన పితృదేవతలందరూ, ఆచార్యులందరూ, సకల దేవతలందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగా దృశ్యమానంగా భావన చేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నోరారా రామనామం చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 35వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిః అధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గత కొన్ని నెలలుగా ప్రతిరోజు మనం సుందరకాండ అర్థాన్ని భావన చేస్తూ పారాయణ చేస్తూ ఉన్నాం కదా. అది రేపటికి అంటే ఆదివారం నాటికి పూర్తి చేసుకుంటున్నాం. ఆదివారం హనుమద్వ్రతము ఒక పండగ కనుక అందుకే రెండు వీడియోస్ పంపిస్తున్నాం. అది పూర్తి చేసుకొని ఆదివారం నాడు అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ఉదయం 8 గంటలకు, భారత కాలమానం ప్రకారము రాత్రి 7:30కు మనము సీతారామ కళ్యాణము రామ పట్టాభిషేకపు కార్యక్రమంతో ఈ సుందరకాండని సుసంపన్నం చేసుకుందాం. సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రస్వామి అనుగ్రహాన్ని పొందుదాం.
కార్యక్రమం మన గట్టూస్ కరిష్యే వచనం తవ యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. సుందరకాండ చేసినటువంటి వారంతా కూడా కార్యక్రమంలో పాల్గొని ఇక ఈ సుందరకాండ పారాయణకి పూర్ణాహుతి చేసుకుందాం. ఓం అప్రమత్తాయ నమః. ఓం అప్రమత్తాయ నమః. ఓం అప్రమత్తాయ నమః.